దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 26వ అధ్యాయం 1 మరియు 12 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. ఇసాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము కరువులో సమృద్ధి. ప్రియులారా, దేవునిపై ఆధారపడిన మనిషి అద్భుతాలతో పోషింపబడతాడు. కరువు కాలంలో ఏలియా ప్రవక్త విధవరాలి ద్వారా పోషింపబడటం మనకు ఒక మంచి ఉదాహరణ. ప్రియులారా, ఎడారిలో నీళ్లు ప్రవహింపచేయగలిగిన దేవుడు దేశమంతా పంటలు లేక ఆహారము లేక తల్లడిల్లిపోతున్నప్పుడు ఇస్సాకు తన భూమిలో విత్తనము వేసి 100 ఫలము పొందుకున్నాడు. ప్రియులారా, 126వ సంకీర్తన గమనిస్తే కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంట కోయును అని వ్రాయబడి ఉంది. ఇస్సాకు దేవుని కృపను తలుచుకుంటూ హృదయ పరివర్తన కలిగిన వాడే ఇప్పుడు తన జీవితంలో కొనసాగిపోతున్నాడు. దేవుని ఆశీర్వాదము తోడుగా ఉంది. అతని చేతి పని అత్యధికముగా ఫలిస్తుంది. ప్రియులారా, ఈ అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని ఆశీర్వాదముతో నింపబడి ఉన్నామా? ఇస్సాకు వలె నీ జీవితాన్ని దేవునికి అప్పగించి మారు మనస్సు అనుభవముతో పనిచేస్తే నీ జీవితం ఫలభరితమవుతుంది. అనేక విషయాలలోనికి వెళ్ళే ముందు లేదా నీ పనిపాట్లలోనికి వెళ్ళే ముందు దేవుని దగ్గరికి వెళ్ళు. ఆయనను కలుసుకో, ఆయనను ప్రార్థించు, నీ విషయాన్ని దేవునికి అప్పగించు. ఆశీర్వాదముతో కొనసాగు. కరువు కాలములో 100 దీవెన పొందుకుంటావు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేశమంతా కరువైన దేవుని ఆశ్రయించు వారికి ఏ లోటు ప్రభువు రానివ్వడు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని 34వ సంకీర్తన 10వ వచనములో చూస్తాం. దేవుడిచ్చిన వాగ్దానం. ప్రియులారా, కరువును సమృద్ధిగా మార్చగల దేవుడు మనకున్నాడు. కాబట్టి ఒంటరిగా జీవిస్తున్న, ఏ ఆధారం లేకపోయినా, నిరాశ్రయులైన, ఎలాంటి దీనస్థితిలో ఉన్న దేవుని ఆశ్రయిస్తే ఆయన మనలను సంరక్షిస్తాడు. మన కొరతను సమృద్ధిగా మారుస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలివ్వండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఏదైనా దీవెనల చేత మమ్మల్ని నింపండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము. ప్రేమ కలిగిన ప్రభువా, ఇదిగో నాయనా, మరి ఈ సమయంలో తండ్రి ఎంతోమంది అనారోగ్యాలతో హాస్పిటల్స్లో ఉన్నారు, గృహాలలో ఉన్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సమాధానమును బిడ్డలకు ఇవ్వండి. నాయన, చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానమును వారికి ఇవ్వండి.
పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలు, వివిధ రంగాలలో పనిచేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వ్యవసాయదారులను ఆశీర్వదించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తమునుంచండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించి ఆశీర్వదించుమని, దినదీవెనలతో మమ్మల్ని నింపుమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.